హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం 4 to 6 ఇయర్స్ పిల్లలకి ఫ్రిల్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. ఏ సైజ్ వరకు అన్నా కూడా మనం ఇదే మెథడ్లో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ బాడీ నడుము దగ్గర నుంచి కింద ఫ్లోర్ వరకు లెంత్ అయితే తీసుకోవాలి, ఫుల్ లెంత్. తర్వాత నడుము లూజ్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. మనం క్రేప్ లైనింగ్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదా సాటిన్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ బడ్జెట్లో వేయమన్నారు కాబట్టి నేనైతే పాలిస్టర్ లైనింగ్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ క్లాత్ని ఇలాగ మనము డబుల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇలాగ క్రాస్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. క్రాస్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నడుము లూజ్కి ఒక 10 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కలుపుకోవాలండి. మన నడుము లూజ్ ఎంత అయితే ఉందో దానికి 10 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని ఆ వచ్చిన నడుము లూజ్ని 6.2 ఇక్కడ హాఫ్ సర్కిల్ అయితే కనుక 3.14తో డివైడ్ చేసుకోవాలి. ఫుల్ సర్కిల్ అయితే 6.28తో డివైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ సర్కిల్ పెడుతున్నాను కాబట్టి 3.14తో డివైడ్ చేసుకుంటే వచ్చిన మెజర్మెంట్ని మనము పైన కార్నర్ దగ్గర నుంచి మెజర్ చేసేసుకోవాలండి. మెజర్ చేసేసుకుని క్రాస్గా మెజర్ చేసేసుకుంటే అక్కడ మనకి నడుము లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత నడుము లూజ్ మెజర్ చేసుకున్న దగ్గర నుంచి లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ ఇక్కడ 26 ఇంచెస్ అండి. 26 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ తగ్గించి 25 ఇంచెస్కి అయితే పెట్టేసుకుని కార్నర్ దగ్గర నుంచి మనకి లెంత్ ఎంత వచ్చిందో చూసుకుని కార్నర్ దగ్గర నుంచి కూడా మనకు ఫుల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి ఎటువంటి క్రాస్ లేకుండా నీట్గా వస్తుంది అనమాట. తర్వాత మనం ఇలాగ క్రాస్గా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి అస్సలు క్రాస్ అనేది ఉండదు అనమాట, నీట్గా వస్తుంది. ఇక్కడ మనం నడుము లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత ఉందో దానికి 10 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకుంటే మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా ఉంటుందండి. మనం ఎలాస్టిక్ వేయినట్టయితే నడుము లూజ్కి ఒక 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి 10 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చిన్నపిల్లలే కదా 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అనుకోకండి. క్లాత్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి. మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కదా, ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా వస్తేనే లుక్ బాగుంటుంది అనమాట. అలాగే ఇక్కడ చున్నీ కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను కాబట్టి ఎక్కువ అయితే క్లాత్ అయితే పడుతుందండి. మన క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఉంటుందన్నమాట ఏదైనా కూడా. ఇక్కడ క్లాత్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ చున్నీకి అయితే కట్ చేసేస్తున్నానండి. చున్నీకి వెడల్పు వచ్చేసి ఒక 12 to 14 ఇంచెస్ వరకు తీసుకున్నాను. మళ్ళీ మిగిలిన మనం ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ నేను ఇక్కడ 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి అడ్జస్ట్ చేద్దామని, కానీ సరిపోలేదనమాట. ఫస్ట్ 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కదా, ఈ 2 మీటర్స్ క్లాత్ నుంచి ఫస్ట్ చున్నీకి వచ్చేసి కొంచెం కట్ చేసేసుకున్నాను. తర్వాత క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను. ఫోల్డింగ్ వేసేసుకుని ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ కదా, ఈ 26 ఇంచెస్కి 2 ఇంచెస్ మనకి బెల్ట్కి పోతుంది కదా, బెల్ట్కి పోగా మిగిలిన 24 ఇంచెస్ని 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకుంటున్నాను. మనము 3 పార్ట్స్ కూడా సమానంగా పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి 3 లేయర్స్ కూడా సమానంగా కట్ చేసుకోవచ్చు. లేదంటే పైన లేయర్ కొంచెం చిన్నగా, మిడిల్ లేయర్ వచ్చేసి కొంచెం పెద్దగా, అలాగే కింద లేయర్ వచ్చేసి ఇంకా పెద్దగా అయితే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనం 3 సమానంగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 లేయర్స్ కూడా సమానంగా పెట్టుకుంటున్నాను. పైన లేయర్ వచ్చేసి మనకి 24ని 3తో డివైడ్ చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది కదా, 8 ఇంచెస్కి పైన కింద ఖర్చు కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని పైన లేయర్ కట్ చేసేసుకున్నాను. తర్వాత పైన లేయర్కి కింద వచ్చే లేయర్ డబల్ తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెడతాం కదా, అందుకని డబల్ తీసుకోవాలన్నమాట. తర్వాత కింద లేయర్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా 9 ఇంచెస్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది ఎక్స్ట్రా, ఈ క్లాత్ అయితే ఫ్రిల్స్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీరు చున్నీకి తర్వాత తీసుకోవాలనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రిల్స్ కట్ చేసేసుకున్న తర్వాత చున్నీ కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటే సరిపోలేదన్నమాట. ఇక్కడ చున్నీకి పక్కన పెట్టేసాను. ఇక్కడ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చింది కదా మనకి, ఇక్కడ థర్డ్ లేయర్కి ఒక లేయరే వచ్చింది కదా, దీనికి ఇంకో 2 లేయర్స్ అనేది కావాలన్నమాట. మళ్ళీ నేను ఇంకొక 1 మీటర్ క్లాత్ అయితే తీసుకుని దీనికి ఒక 2 లేయర్స్ అయితే కట్ చేసుకున్నానండి. మనము ఫస్ట్ లేయర్ క్లాత్ ఎంత తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ లేయర్కి డబుల్ వచ్చేలాగా సెకండ్ లేయర్ తీసుకోవాలండి. మళ్ళీ సెకండ్ లేయర్కి డబుల్ వచ్చేలాగా థర్డ్ లేయర్ తీసుకోవాలి. మనకి క్లాత్ ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక 3 టైమ్స్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. క్లాత్ తక్కువలో అయిపోవాలనుకుంటే ఇలా డబుల్ తీసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ లేయర్కి ఒకవైపు
ఫస్ట్ లేయర్కి అయితే జిగ్జాగ్ చేసుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు సెకండ్ లేయర్కి మనము జాయింట్స్ అనేవి ఫస్ట్ లేయర్కి ఇలాగా సెంటర్ కటింగ్ పెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా సెకండ్ లేయర్కి వచ్చేసి ఫస్ట్ లేయర్కి ఒకవైపు అంచు వచ్చింది కదండి, పైన వైపు వచ్చేసి మనము జాయిన్ చేసేసుకుంటాం కదా, అది పైన వైపు నడుము దగ్గర జాయిన్ చేసుకునే వైపు పీసులు వచ్చింది కదా, అది జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ అంచు వచ్చిన వైపు కిందకైతే వచ్చేలా పెట్టుకున్నాను. అందుకని ఫస్ట్ లేయర్కి జిగ్జాగ్ వేయాల్సిన పని లేదనమాట. ఎటువంటి ఫోల్డింగ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇక్కడ నేనైతే ఫ్రిల్స్ అనేవి పైనుంచి జాయిన్ చేస్తున్నాను కాబట్టి సెకండ్ లేయర్కి జాయింట్స్ వచ్చాయి కదా, జాయింట్స్ వేసేసుకున్న తర్వాత ఇలాగ వన్ సైడ్ అయితే ఇలాగ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలండి. సెకండ్ లేయర్కి వన్ సైడ్ వచ్చేసి జిగ్జాగ్ చేయాలన్నమాట. వన్ సైడ్ జిగ్జాగ్ ఎందుకంటే నేను ఫ్రిల్స్ అనేవి పైనుంచి జాయిన్ చేస్తాను అనమాట. అందుకని వన్ సైడ్ జిగ్జాగ్ చేసుకుని వన్ సైడ్ ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకు కావాలంటే కింద వైపు కూడా జిగ్జాగ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఎలాగ లోపలే ఉంటుంది కాబట్టి మళ్ళీ జిగ్జాగ్ అనేది టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని నేను కింద వైపు డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. వన్ సైడ్ అయితే జిగ్జాగ్ వేసుకుంటాను అనమాట. ఇంకా థర్డ్ లేయర్కి వచ్చేసి టూ సైడ్స్ కూడా జిగ్జాగ్ అయితే వేయాలండి. ఎందుకంటే ఒకటి మనకి కిందకి వస్తుంది, ఇంకొకటి వచ్చేసి పైన ఫ్రిల్స్ పెట్టే దగ్గర వస్తుంది కదా, అందుకని థర్డ్ లేయర్కి టూ సైడ్స్ కూడా జిగ్జాగ్ అయితే వేసుకోవాలి. మనకి ఫస్ట్ లేయర్కి వన్ సైడ్ అంచు వచ్చింది కాబట్టి మనం జిగ్జాగ్ వేయాల్సిన అవసరం లేదు, లేదా డబుల్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కూర రాకపోతే కనుక డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ లేయర్కి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ సైడ్ జిగ్జాగ్ అయితే వేసుకోవాలి. అలాగే థర్డ్ లేయర్కి టూ సైడ్స్ కూడా జిగ్జాగ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్కి ఇలా సెకండ్ లేయర్ మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. వీటికి జిగ్జాగ్ అయితే చేసేసానండి నేను. జిగ్జాగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ లేయర్కి అంచు వచ్చిన వైపు కిందకు ఉండేలా పెట్టుకుని అక్కడైతే సెకండ్ లేయర్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ యాడ్ చేస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏమైనా స్పీడ్గా మాట్లాడుతున్నానని అనిపిస్తే కొంచెం వీడియో అనేది స్లోగా పెట్టుకుని చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలాగ మనం క్లాత్ అనేది సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్ మీద ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలండి. ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకోవడం కష్టంగా ఉందనుకుంటే మనం ఫ్రిల్స్ అన్ని కూడా గ్యాదర్ ఒకేసారి ఫ్రిల్స్ పెట్టుకునేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇలాగా ఫ్రిల్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే పైన ఫ్రిల్స్ పెట్టారు కదా, అలా కాకుండా ఫ్రిల్స్ ఎంత పెద్ద క్లాత్ అయినా ఒకేసారి ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా మనం పాదంని కిందకి ప్రెస్ చేసి ఒక సూది పెట్టుకుంటే ఇలా ఫ్రిల్స్ అనేవి లూజ్ కుట్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే ఇట్లా ఫ్రిల్స్ అన్ని కూడా ఒకటేసారి వచ్చేస్తాయండి. ఇక్కడ క్లాత్ కొంచెం ఫ్రిల్స్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట క్లాత్. మళ్ళీ దాన్ని సెకండ్ టైం కూడా సేమ్ స్టిచ్ చేసుకుంటే ఫ్రిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. ఇంకా నేను ఫస్ట్ అయితే లూజ్ కుట్ పెట్టి స్టిచ్ చేసేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి మధ్య మధ్యలో ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను అనమాట. ఇలాగ మనం ఫ్రిల్స్ అన్ని కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఇలా సెకండ్ లేయర్ కూడా పైనుంచి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనం కింద వైపు డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల క్లాత్ అనేది ఎడ్జెస్ పీసులు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని వన్ సైడ్ వచ్చేసి మనము డౌన్ వైపు డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట. థర్డ్ లేయర్కి వచ్చేసి టూ సైడ్స్ కూడా జిగ్జాగ్ అయితే చేసుకోవాలి. ఇలాగ మనకి ఒరిజినల్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ పార్ట్ వచ్చేసి కింద వైపు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఒక ఫోల్డింగ్ చేసుకుని తర్వాత మళ్ళీ సెకండ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి క్రాస్గా రాకుండా ఉంటుంది అనమాట. లేదు అనుకుంటే మనం ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్ మొత్తం కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ ఫ్రిల్ లెహంగా స్టిచ్ చేయడానికి చాలా టైం పడుతుంది కానీ లుక్ చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే ఈ లెహంగా మీదకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేశానండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇలా లైనింగ్కి మొత్తం కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఈ లైనింగ్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఈ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ అయితే జాయిన్ చేసుకోవాలండి. చిన్నపిల్లలకి ఇలాంటి ఈ ఫ్రిల్ లెహంగాస్ కానీ ఫ్రిల్ ఫ్రాక్స్ కానీ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం కూడా లైనింగ్కి సరిపడాగా ఒరిజినల్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలండి. ఇక్కడ మన క్లాత్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయండి. లుకింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలండి. నేను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని రాంగ్ సైడ్ అయితే
సైడ్ జాయింట్స్ వేసేస్తున్నానండి. ఇక్కడ లైనింగ్ సెపరేట్ గా ఒరిజినల్ సెపరేట్ గా జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఒరిజినల్ కి జాయిన్ చేసేసుకుని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఎటువంటి పీసులు రాకుండా ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుంది అనమాట. తర్వాత లైనింగ్ కూడా సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మనం నడుము లూజ్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలండి. నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా లైనింగ్ అయితే తీసుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలండి. మనకి బెల్ట్ వెడల్పు 2 ఇంచులు రావాలి కదా, అలాగే 1 ఇంచ్ వచ్చేసి ఖర్చుకు కావాలి. 4 ఇంచెస్ అయితే 2 సైడ్స్ మనం డబుల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్కి 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. తర్వాత సేమ్ లైనింగ్ క్లాత్ ఎంత అయితే ఉందో అంతే ఒరిజినల్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ కి అయితే జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఇలాగా తర్వాత ఈ నడుము బెల్ట్ ని ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి రౌండ్ గా వచ్చే విధంగా. తర్వాత 1 సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసేసి పాదం వెడల్పుతో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. 1 సైడ్ ఇలా ముందే స్టిచ్ చేసేసుకుంటే మనకి పైన ఫోల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఈ నడుము బెల్ట్ ని ఒరిజినల్ కి అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు ఒరిజినల్ వచ్చేసి మనకి నడుము బెల్ట్ ఒరిజినల్ లెహంగాకి రైట్ సైడ్ కి ఫోల్డింగ్ వచ్చే విధంగా చూసుకుని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇక్కడ చుట్టూ కూడా నడుము బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. రౌండ్ గా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా రౌండ్ గా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా మనం ఫోల్డింగ్ వేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాస్టిక్ కూడా ఫోల్డింగ్ తో పాటు ముందే వేసేస్తున్నాను అనమాట. ఎలాస్టిక్ ని మనం నడుము లూజ్ కంటే ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకుని కట్ చేసుకుని ఇలాగా జాయిన్ చేసేసుకోవాలండి. కొంచెం స్టిచ్ అనేది స్ట్రాంగ్ గా వేసుకోవాలన్నమాట. మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగా బెల్ట్ మధ్యలో పెట్టేసి ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా బెల్ట్ మధ్యలో పెట్టేసుకుని మన పైన క్లాత్ ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డింగ్ అనేది నడుము జాయింట్ దగ్గరికి వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కడ కింద వైపు లైనింగ్ నడుము బెల్ట్ దగ్గరికి రాకుండా క్లాత్ ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగ ఎలాస్టిక్ నడుము బెల్ట్ తో పాటు జాయిన్ చేయడం కష్టంగా ఉందనుకుంటే మనము నడుము బెల్ట్ అనేది ఫస్ట్ ఫోల్డింగ్ వేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి స్టిచ్ వేసేసుకుని ఆ గ్యాప్ నుంచి మనం ఎలాస్టిక్ అనేది పెట్టేసుకుని తర్వాత ఆ గ్యాప్ ని కూడా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఎలాస్టిక్ మనకి కదలకుండా ఉంటుంది అనమాట. ఇలా పైనుంచి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ని ఇలాగా స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఇలా చుట్టూ కూడా క్లాత్ ని స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. లెహంగా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.